కొనసాగుతున్నటువంటి అన్నా క్యాంటీన్లో వర్కర్ని. అదేవిధంగా ఈరోజు మన ఇంజమూరులో 325 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూ ఉంది అన్నా క్యాంటీను. మన్నేటి వెంకటరెడ్డి గారు మన ఫౌండేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజుకి 325 రోజుల నుంచి ఈ క్యాంటీన్ రన్ అవుతూ ఉంది. అదేవిధంగా ఉదయగిరిలో కూడా క్యాంటీన్ పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. పల్లెల నుంచి పట్టణానికి వచ్చేటువంటి పేద ప్రజలకి ఎంతో దోహదంగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతో పేద ప్రజల కోసంగా ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులో పనులకు వచ్చిన వాళ్ళు కానీ, పొదుపు గ్రూపుల్లో పనులు చేర్చుకోవడానికి వచ్చిన ఆడబిడ్డలందరికీ కానీ, పల్లెల్లో నుంచి పట్టణానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క చిరు వ్యాపారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చిన్న సన్నగా రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటా ఉంది. అదేవిధంగా 10 రూపాయలకి భోజనం అంటే ఎక్కడ కూడా ఇదిగా ఉండదు కాబట్టి ఈ భోజనానికి ఇక్కడ మామూలుగా కూడా అందరూ కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన ఇక్కడ ఈ క్యాంటీన్లో సంగతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరో కొంతమంది వెంకటరెడ్డి అన్నని కలిసి సంగతి పెడితే బాగుంటుంది, పెద్దలు ఉండేవాళ్ళు కొంతమంది రైస్ అంటే కొంచెం ఇదిగా ఉంది కదా, సంగటి కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి చెప్పిండ్రు. ఆ చెప్పినటువంటి మాటకి ఆలోచించి వెంకటరెడ్డి గారు సంగటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి సంగటి కూడా పెట్టాము. అయితే సంగటికి కానీ దీనికి కానీ మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా 10 రూపాయలకి సంగటి కానీ రైస్ కానీ పెడుతున్నారంటే మంచిదని చెప్పేసి కూడా స్పందన మంచిగానే ఉంది. అదేవిధంగా పెళ్ళిళ్ళకి కానీ, పెళ్లి కానుకలు కానీ, ఎవరికన్నా ఆర్థిక సాయం కానీ, బాగలేని వాళ్ళకి ఆర్థిక సాయం కానీ మనా ఫౌండేషన్ ద్వారా వెంకటరెడ్డి అన్న గారు ఎంతోమందికి చేయూతను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి కూడా అందరూ హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ వర్కర్లుగా ఆయన ఎంతో మంచి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చేసేటువంటి మంచి పనుల్లో పాల్గొనడం మాకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి పనులు మంచి పనులు ఎన్నో చేసి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా మేము కూడా ఆశిస్తాము.